ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు యాంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ వెల్దీ చక్రధర్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ చక్రధర్ గారు, ఇప్పుడు ఈ హెచ్ఎన్ఎల్ అంటారు కదా, హై నెట్వర్త్ ఇన్వెస్టర్స్, అంటే పెద్ద పెద్ద ధనికులు, పెద్ద పెద్ద రిచ్ పీపుల్ అనేవాళ్ళు ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు, ఏంటి అసలు వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ ఏంటి, ఎస్పెషల్లీ మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే? యాక్చువల్గా చూడండి, 2013 నుంచి కూడా మన డైరెక్ట్ ప్లాన్స్ అనేవి అవైలబిలిటీలో వచ్చాయి. సో చాలా మంది తెలుసు, డైరెక్ట్ ప్లాన్స్లోకి వెళ్తే కొంచెం ఎక్స్పెన్స్ రేషియో తక్కువ ఉంటుంది, మనకి గణనీయంగా ఎక్కువ రిటర్న్స్ అయితే వస్తాయి అని చెప్పి. ఎవరి దగ్గర అయితే కొంచెం ధనికంగా ఉన్నారో వాళ్ళ దగ్గర 50 lakhs కావచ్చు, 1 crore కావచ్చు పెట్టే కెపాసిటీ ఉంది, కానీ టైం లేదు. చూడండి, రిచ్ పీపుల్ అనగానే మీకు తెలుసు, డాక్టర్స్ వస్తారు, ఒక అడ్వకేట్స్ వస్తారు, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వస్తారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చాలా ప్రాజెక్ట్ మేనేజర్, ప్రాజెక్ట్ ఆర్కిటెక్ట్, ఒక CEO లెవెల్లో ఉంటారు. వాళ్ళందరికీ అంత టైం ఉండదు. మనం మార్కెట్ని స్టడీ చేయాలి, లేదా చాలా మంది వీడియోస్ మనం వినాలి, యూట్యూబ్ వినాలి, మానిటర్ చేసుకోవాలి పోర్ట్ఫోలియోస్ని అన్నదానికి చాలా కష్టం అవుతుంది. అట్ ద సేమ్ టైం డైరెక్ట్ ప్లాన్స్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్స్పెన్స్ రేషియో తగ్గుతుంది. మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో గుడ్ రిటర్న్స్, మంచి రిటర్న్స్ కూడా వస్తాయని తెలుసు. చూడండి, మనకి ఇక్కడ చూస్తే ప్లాన్స్ 2 రకాలుగా ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్ అని ఉంటాయి, అలాగే మనకి డైరెక్ట్ ప్లాన్స్ ఉంటాయి. రెగ్యులర్ ప్లాన్స్లోనేమో ఒక అడ్వైజర్ ఉంటాడు, డైరెక్ట్ ప్లాన్స్లోనే అడ్వైజర్ ఉండడు. కానీ రెగ్యులర్ ప్లాన్స్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఒక అడ్వైజర్ మన పోర్ట్ఫోలియో మేనేజ్ చేస్తాడు, మనం టెన్షన్ పడకుండా అతను చూసుకుంటాడు, కాబట్టి మనం మానిటర్ చేయక్కర్లేదని. సో ఒక రెగ్యులర్ ప్లాన్ ప్లస్ డైరెక్ట్ ప్లాన్ ఈజ్ ఈక్వల్ టు PMS అని చెప్పొచ్చు. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ద్వారా వెళ్తారండి. సో మనం PMSలో ఉండే డైరెక్ట్ ప్లాన్సే ఉంటాయి. చూడండి, చాలా మంది తెలియదు ఈ విషయం, మ్యూచువల్ ఫండ్స్ కూడా మనం PMS ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సో మ్యూచువల్ ఫండ్స్ అనేసరికి ఏంటంటే, చాలా మంది ఈ మధ్య ETF చాలా బాగుంటుందని, మ్యూచువల్ ఫండ్స్ కంటే ETFలో కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ వస్తుంది, రిటర్న్స్ ఎక్కువ వస్తున్నాయని కొంచెం అర్థమైంది. సో అట్ ద సేమ్ టైం ఏంటంటే, BAP అంటారంటే బ్యాలెన్స్డ్ అడ్వాంటేజ్ ఫండ్స్, అంటే హైబ్రిడ్ ఫండ్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి, చాలా మంది ఈక్విటీ అనగానే మొత్తం ఈక్విటీలో పెట్టకూడదు, కొంత పోర్షన్ మనం డెట్లో కూడా పెట్టాలి. మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉన్నప్పుడు డెట్కి ఈక్విటీ డెట్ మార్చుకోవాలి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అందరి దగ్గర ఉంది, కానీ టైం లేదు, సరైన టైం లేదు, సరైన గైడెన్స్ చేసే వాళ్ళు దొరకరు. సో కాబట్టి ఏంటంటే, అందరూ కూడా PMS ద్వారా డైరెక్ట్ ప్లాన్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ ఏదైతే ఉందో, ఇందులో మనకి డైరెక్ట్ ప్లాన్స్లో మ్యూచువల్ ఫండ్స్, ETF, అలాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ 3 అవైలబిలిటీలో ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, చాలా మంది తెలుసు PMS అనగానే 50 lakhs మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అని. సో 50 lakhs దాకా మనం మినిమంగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అన్నప్పుడు, ఈ 50 lakhsని కూడా మనం అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. అంటే 20 lakhs మ్యూచువల్ ఫండ్స్లోను, 20 lakhs బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్లోను, ఒక 10 lakhs ETFలోను అలా స్ప్లిట్ చేసుకోవచ్చు. మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో 50 lakhs పెట్టాలని రూల్ ఏం లేదు. సో ఇట్లా 3 బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ వాళ్ళ మార్కెట్లో అవైలబిలిటీలో ఉన్నాయి. వాళ్ళకి కనుక టైం లేదు, మనం కనుక మేనేజ్ చేయలేము, ఏ ఫండ్ తీసుకోవాలి, ఇవాళ నిప్పాన్ ఉంటుంది, రేపొద్దున HDFC అంటారు, రేపొద్దున ICICI అంటారు, రేపొద్దున ఇంకో కొటక్ అంటారు. సో ఇట్లా ఫండ్స్ కూడా మారిపోతూ ఉంటాయి. ఫండ్స్ ప్రతి 3 yearsకి 4 yearsకి దాని పర్ఫార్మెన్స్ మారిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ETF చూస్తే గోల్డ్ ETF ఉంది మనకి, అలాగే మనకి బ్యాంక్ నిఫ్టీ ETF ఉంది, అలాగే ఫార్మా IT ETFs ఉన్నాయి. సో ETFస్లో చాలా రకాలు ఉన్నాయి. సో ఎప్పుడైతే మనకి చాలా ఆప్షన్స్ వచ్చాయంటే, కన్ఫ్యూజన్ అనేది ఎక్కువైపోతుంది. సమ్టైమ్స్ ఏంటంటే మనకు భయం, అదే కన్ఫ్యూజన్లో పొరపాటుగా నేను రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నానా. సో కాబట్టి ఇలాంటివన్నీ అంబిగ్యూటీ లేకుండా మైండ్లో బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏంటంటే PMS. సో మనం మినిమంగా 50 lakhs ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే డైరెక్ట్ ప్లాన్స్లోకి మ్యూచువల్ ఫండ్స్లోకి వెళ్తాయి, డైరెక్ట్ ప్లాన్స్లోకి ETFలో వెళ్తుంది, డైరెక్ట్ ప్లాన్స్లోనే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కూడా వెళ్తుంది. సో మీరు చూడండి, మ్యూచువల్ ఫండ్స్లో డైరెక్ట్ ప్లాన్స్ ఎలా ఉన్నాయో ఈ మన PMS ద్వారా, అట్ ద సేమ్ టైం ఏంటంటే మనకు వచ్చే అడ్వాంటేజ్, ఒక పర్టికులర్ చూడండి, ఒక అడ్వైజర్ మనం అడుగుతాం, సార్ ఏ ఫండ్ బాగుంది అని, వాళ్ళ అడ్వైజర్కి వాడుకున్న ఎక్స్పీరియన్స్ తోటి మనం చెప్తారు, కొటక్ బాగుంటుంది, లేకపోతే నిప్పాన్ బాగుంటుంది, లేకపోతే క్వాంట్ బాగుంటుంది అని చెప్పి. కానీ PMSకి వచ్చేసరికి ఏంటంటే, ఒక అడ్వైజర్ ఉంటాడండి, అది ఒక బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ ఉంటారు. ఒక బోర్డ్ ఆఫ్ అడ్వైజర్స్ అంటే ఒక రూమ్లో 10 మంది అడ్వైజర్లు కూర్చుంటారు. కూర్చొని 10 మంది అడ్వైజర్లు డిసిషన్ తీసుకుంటారు, ఏ PMSలో ఎలాంటి ఫండ్ తీసుకోవాలి, ఈ నిప్పాన్లో పెట్టాలా, లేకపోతే HDFCలో పెట్టాలా, DSPలో పెట్టాలా. అట్లా కనుక ఒక 10 మంది అడ్వైజర్లు కలిపి తీసుకున్న నిర్ణయం చాలా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్గా వస్తుందండి. అందుకే వాళ్ళు ధైర్యంగా కూడా ఉంటారు. ఓకే, నేను పెట్టిన 50 లక్షలు కావచ్చు, 1 కోటి రూపాయలు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, ఒక అడ్వైజర్ కాదు 10 మంది అడ్వైజర్లు తీసుకున్న నిర్ణయం కాబట్టి ద బెస్ట్గానే ఉంటుంది అన్న భావన వాళ్ళలో ఉంటుంది, ఆ ధైర్యం వాళ్ళలో ఉంటుంది. సో కాబట్టి లాంగ్ టర్మ్ కోసం కూడా వాళ్ళు హ్యాపీగానే వెయిట్ చేస్తారు. సో కాబట్టి ధనికులందరూ కూడా డైరెక్ట్ ప్లాన్స్ త్రూ PMS ద్వారా వెళ్తున్నారండి. అందులో మీకు కావాలంటే ఈవెన్ SIP కూడా చేయొచ్చు. చూడండి, టాప్అప్ కూడా ఒక 50,000 rupees ఎవరీ మంత్ కావచ్చు, 1 lakh ఎవరీ మంత్ కావచ్చు, అలా కనుక వాటిలో ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తే గణనీయంగా లాభాలు వస్తున్నాయి. సో కాబట్టి డైరెక్ట్ ప్లాన్స్లోకి వెళ్ళాలి, త్రూ PMS ద్వారా వెళ్తే మటుకు మనకు మంచి ఆప్షన్ ఉంటుంది. ఒక అడ్వైజర్ కాదు, 10 మంది అడ్వైజర్లు కలిపినదే PMS కాబట్టి రిటర్న్స్ కూడా చాలా బాగా వస్తాయని చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ చక్రధర్ గారు.
ధనవంతులు అనేవాళ్ళు ఈ డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్లో ఏ విధంగా ఇన్వెస్ట్ చేస్తారు, వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందని చాలా చక్కగా తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.